పాపోరా, ప్రియాంకకి నువ్వంటే పిచ్చిరా. నువ్వు చీ అన్నా పో అన్నా ఆ బాధంతా దిగమింగుతూ మనసారా నిన్నే కోరుకుంటుంది. అలాంటి తను మనసు బాధ పెట్టుకున్నా. అంటే నాకిష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోమంటావా? అదే, ఎందుకు ఇష్టం లేదు అంటున్నా. చెప్తున్నాను కదమ్మా, నేను ఝాన్సీని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ప్రియాంక కూడా నిన్ను ప్రాణంగానే ప్రేమిస్తుందని నీకు తెలుసు కదా. అయినా ఝాన్సీ ఝాన్సీ అంటావేంట్రా? ప్రియాంక కన్నా ఝాన్సీ ఏ విధంగా గొప్పది? అసలు నిన్ను ఏం ఆవహించిందని ఇలా మొండిగా ఉంటున్నావురా? అమ్మా, నేను పోలీసును అవుతానంటే అడ్డుపడలేదు. నాకేదైనా నచ్చని పని చేస్తానంటే ఏనాడు అడ్డు చెప్పలేదు. అలాంటిది ఇది నా జీవితానికి సంబంధించింది. ఎందుకు నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకోమంటున్నావు? నీకోసం, నా కోసం, ఈ కుటుంబం కోసం మనం హ్యాపీగా ఉండాలంటే నువ్వు నీ ప్రేమని మర్చిపోవాలి. అది నా వల్ల కాదమ్మా. నేను ఆల్రెడీ చెప్పాను, ఝాన్సీని మర్చిపోయే సిచ్యువేషన్ వస్తే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది. నాన్న గౌతమ్, అమ్మా, ఈ జన్మకి నువ్వే నా కన్న తల్లివి. సాక్షాత్తు ఆ భూమాతే నా ముందుకొచ్చినా నా కన్న తల్లిగా ఒప్పుకోలేను. అలానే ఈ జన్మకి నా ప్రేయసి అయినా భార్య అయినా ఝాన్సీ మాత్రమే. తనని తప్ప మరొకరిని ఆ స్థానంలో నేను ఊహించుకోలేను. దయచేసి నువ్వు ఇది అర్థం చేసుకో. నాన్న గౌతమ్, మృణాల్ని నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ఝాన్సీ ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నువ్వే గెలవాలి. అలాగే డాడ్, నేను చూసుకుంటాను. ఝాన్సీ ఇంకా ఇంటికి రాలేదేంటి? రేయ్, తన గురించి నీకెందుకురా? అది కాదు నాన్న, తను కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా అని. అయితే ఆవిడ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలా? అది కాదు నాన్న, వంశీ ఝాన్సీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అందుకని. ఒరే చంద్ర, అసలు నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావో కావాలని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదురా. అదిగో లాయర్ ఝాన్సీ గారు మాటల్లోనే వేంచేశారు. ఝాన్సీ, అసలు నీకెందుకింత మొండితనం? ఓ, అది ఆల్రెడీ నీ బ్లడ్లోనే ఉందా, లేదంటే అప్పుడప్పుడు అన్నంలో కలుపుకుని తింటున్నావా? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతే కదా మరి. అదేం గ్రహచారమో గాని నిన్నేమైనా అంటే చాలు ఈ ఇంట్లో కొంతమంది ఉలిక్కి పడుతున్నారు, నా మీదనే తిరగబడుతున్నారు. అవును, కోర్టులో చాలా స్ట్రాంగ్గా వాదించావట. అంటే నువ్వు ప్రాణంగా పెంచుకుంటున్న స్వీటీ ప్రాణాలు కాపాడటానికి వచ్చిన తల్లికి బిడ్డను దూరం చేయాలని వాదిస్తున్నావా? అయినా ఇప్పుడు నువ్వు ఈ కేసు వాదించి ఏం సాధించాలనుకుంటున్నావు? అరే, ఓ పక్కన స్వీటీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఈ కేసు కోర్టు అంటూ తిరగటం ఏంటి? స్వీటీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం తన నా రాజయ్య వాళ్ళకిస్తే తప్పేంటి? ఇది ఆలోచించకుండా నీకు నచ్చినట్టు ఏదేదో చేసేస్తున్నావు. నాకు తెలిసి నువ్వే చేతులారా స్వీటీని ఈ లోకం నుంచి దూరం చేసేలా ఉన్నావు. సార్ ప్లీజ్. మీరు పెద్దవారు,
మీ నోటితో అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకండి. మీరెప్పుడు నేనేదో చేస్తున్నానని నన్ను నానా మాటలు అండంలో అర్థం లేదు. ఇప్పుడు నా ప్లేస్లో మీ మనవడు, అదే స్వీటీని దత్తత తీసుకున్న మా రాకేష్ బావ బతికుంటే నేను చేసే పని చేసేవాడు. ఎప్పటికైనా పిల్లల్ని మీకు దగ్గర చేసేవాడు. వాళ్ళ క్షేమం గురించి ఆలోచించేవాడు. సార్, ఇప్పుడు నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు గుడ్ న్యూస్ అన్నావంటే అది మాకు బ్యాడ్ న్యూస్ అయి ఉంటుంది. ఈ విషయం ఇదివరకు కూడా చెప్పాను. మీరు గుడ్ న్యూస్ అనుకుంటారో బ్యాడ్ న్యూస్ అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ స్వీటీ ప్రాణాలు కాపాడడానికి మరో డోనర్ దొరికాడు. వాట్? ఏమంటున్నావు నువ్వు? అవును మేడం, అతని పేరు గణేష్. నా ఫ్రెండ్కి తను బాగా తెలుసు. తనని రేపు మా ఫ్రెండే హాస్పిటల్కి తీసుకొస్తుంది. రిపోర్ట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయా? రేపు ఒక టెస్ట్ చేయాల్సి ఉంది. ఆ రిపోర్ట్ కూడా స్వీటీ రిపోర్ట్స్తో మ్యాచ్ అయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని డాక్టర్ గారు చెప్పారు. చాలా మంచి మాట చెప్పావమ్మా. నాకు తెలిసి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందనిపిస్తుంది. నువ్వేం వరి అవ్వకు ఝాన్సీ, పైన దేవుడున్నాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా, అంతా పైవాడే చూసుకుంటాడు. అంతే కదా నాన్న? నువ్వు నోరు మూస్తావా? సార్, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. రేపు ఒకవేళ మీ దురదృష్టవశాత్తు, నా అదృష్టవశాత్తు గణేష్ బోన్ మ్యారో స్వీటీ బోన్ మ్యారోతో మ్యాచ్ అయ్యిందనుకోండి, అప్పుడు మీరు ట్రీట్మెంట్కి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఝాన్సీ, ఆ ప్రశ్న ఏంటి? అది నువ్వు మా డాడీని అడగడం ఏంటి? మీరు ఉండండి మేడం, నేను సార్తో మాట్లాడుతున్నాను, మాట్లాడనివ్వండి. అంతేగాని కోర్టులో చెప్పినట్టు ఇక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పకండి. చెప్పండి సార్, మీ నుంచి స్వీటీని శాశ్వతంగా దూరం చేసే ఆ శ్రీవల్లిని చూస్ చేసుకుంటారా, లేదా స్వీటీ ప్రాణాలు కాపాడి మీతో జీవితాంతం ఉండేలా చేసే గణేష్ని చూస్ చేసుకుంటారా? ఏం చెప్పడం లేదేంటి సార్? ఝాన్సీ, నువ్వు అనవసరంగా ఈ టాపిక్ తీసుకొస్తున్నావు. ఏది అనవసరం సార్? స్వీటీ విషయం అనవసరమా? మీ దగ్గర సమాధానం లేదా, ఉండి చెప్పడం లేదా? ఎప్పుడు మీరంతా ఏదో స్వీటీని కాపాడాలనుకునే దేవుళ్లలాగా, నేనేదో తన ప్రాణాలు తీసేయాలని చూసే రాక్షసిలాగా చెప్పుకొచ్చేవారు కదా. మరి ఇప్పుడు సమాధానం చెప్పండి. పోనీ నేను చెప్పనా? మీరు చూస్ చేసేది శ్రీవల్లినే కదా? ఖచ్చితంగా తననే ఎంపిక చేస్తారు. ఎందుకంటే మీరు బిజినెస్ మ్యాన్ కదా, లాభ నష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే స్వీటీ విషయంలో కూడా అలాగే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ గణేష్ని చూస్ చేసుకుంటే మీకు నష్టం, అదే శ్రీవల్లి అయితే లాభం. స్వీటీని మీ ఇంట్లో నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది కదా. ఆ మాయలోడు రాజయ్య చేతిలో తనని పెడితే మీ బాధ్యత తీరిపోతుంది, మీ కడుపు మంట చల్లారుతుంది కదా. ఆ రాజయ్య తాగుడుకో జూదానికో స్వీటీని 5కో 10కో అమ్మేస్తే అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది.
వాడిప్పుడు మారిపోయాడు. వాడు మారితే నాకేంటి, మారకపోతే నాకేంటి? స్వీటీ ట్రీట్మెంట్ విషయంలో ఇక వాళ్ళతో పని లేదు. మీకు కూడా ఆ కేసుతో పని ఉండకపోవచ్చు. ఎందుకంటే స్వీటీని ఇంటి నుంచి దూరం ఎవ్వరూ చేయలేరు. నేను చెయ్యనివ్వను కూడా. ఇప్పటికైనా మీ ప్రయత్నాలు మానుకుని ప్రశాంతంగా నిద్రపోండి. గుడ్ నైట్. రేయ్ మెదువారా, అన్నా అన్నా, నేను చెప్పినా కదన్నా, గా లాయర్ మృణాలిని మేడం కోర్టులో దుమ్ము దులిపిందనుకో, అసలు గీదినమే బిడ్డ నా చేతికి అప్పగించేటోళ్ళు జర్రుంటే అయిపోతుండే. కప్పుడే గా ఝాన్సీ మేడం చిన్న మిలక పెట్టింది, ఆ జడ్జి ఆగమైంది, కేసు వాయిదా పడింది. ఏం చేస్తాం? కోర్టు అయిపోయిందో లేదో ఆగమాగంగా కాళ్ళు ఇడ్చుకుంటూ నీ దగ్గరకు వచ్చినా అన్నా. నువ్వేం ఫికర్ చేయకన్నా, ఇవాళ కాకపోయినా రేపైనా జడ్జి తీర్పు ఇయ్యాలి కదా. బిడ్డ నా చేతికి రావాలి. నా చేతికి వచ్చిన బిడ్డని పువ్వులో పెట్టి నీకు అప్పగించాలి. గంతే అన్నా, గంతే. ఇక నీ ఇష్టం అన్నా, నీ కాలు మొక్త బాంచన్. నన్ను దుబాయ్కి షేర్ని చేస్తావు, షేకుని చేస్తావు, గదంతా నీకే ఇటు చేస్తా అన్నా. వాయుముడ్రా ముట్టాల్. అంటే ఏందన్నా? అన్న నిన్ను దేడు దిమాకని తిట్టాడురా. అంటే తెలుసు కదా, తెలివి తక్కువ దద్దమ్మా. గదేందన్నా గంత మాట అన్నావు? గా జడ్జి గట్ల చేస్తే నన్నేం చేయమంటావు? హే ఆండవా, రేయ్ నిన్ను నమ్మి వేలకు వేలు పోస్తున్నానప్పా. ఈ రత్నవేలుని ఉత్తవేలు చేస్తున్నావు కదప్పా. ఏందన్నా అసలు నీ ముచ్చడే నాకు సమజైతలే. రేయ్ ఇప్పుడే నీ బిడ్డ ఉన్న ఆసుపత్రి నుంచి సమాచారం వచ్చి పూడ్చినది. రేపు అక్కడికి కొత్త డోనర్ వచ్చి పూడుస్తాడంట. అరే ఊకా అన్నా, నువ్వు నీ ఎకసెకాలు. అరే నువ్వు మీ సందీప్ అన్నా. అబ్బా రేయ్ వాడి మొహాన తన్ని జల్లి లేపండ్రా. ఏ రాజయ్య, ఏ రాజయ్య లే. అంటే అన్నా నువ్వు చెప్పేది నిజమన్నమాట? ఇంకోసారి చెప్పమంటివా? వద్దన్నా, వద్దు. రే రాజప్ప, వాడి బోన్ మ్యారో నీ బిడ్డ బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యిందనుకో, నీ పని నీ పెండ్లాం పని ఆసుపత్రిలోనే ముడించడం. నువ్వు ఓవర్ యాక్షన్ చేసావనుకో, కాకులకి గద్దలకి నీ బోన్ మ్యారో మ్యాచ్ అయ్యేలా నేను చేస్తున్నావు. అన్నా నువ్వేం ఫిగర్ కాకన్నా, ఎవడు పడితే ఆడిది పనిచేయదే. అసలు బిడ్డ తండ్రి నాదే మ్యాచ్ కాలే. ఇక ఆడెవడో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు, కసుకుంటుంది ఆనిది మ్యాచ్ అవుతుందా? జర నువ్వు చెప్పన్నా. నువ్వు ఆగంగాకే ఎవడొచ్చినా ఏం కాదు, చివరికి మేమే దిక్కు. నువ్వు చూస్తుండు, బిడ్డని తీసుకొచ్చి నీ చేతిలో ఎట్లా పెడతానో చూస్తా.
ఏదైనా తేడా వచ్చి పూడ్చిందనుకో అప్పుడుంటది నీకు. అరే అట్లేముండదన్నా, నన్ను నమ్ము అన్నా. జరా రేయ్ అరే అరే నువ్వు కానా? నువ్వేంద్ర భయ్ నెత్తిన వస్తుందని కోకుంటే కత్తి తీసినావు అన్న. మరి నేను పోయేస్తా అన్న. రేయ్ అన్న బిడ్డని కొండువా అన్న 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 అట్నే అన్న అట్నే. ఝాన్సీ గారు, కంగ్రాట్స్. ఝాన్సీ గారు, స్వీటీ ట్రీట్మెంట్ విషయంలో ఆ రాజయ్య వాళ్ళ హెల్ప్ అవసరం లేకుండా మరో డోనర్ దొరికాడంటే నిజంగా మనం చాలా లక్కీ. కానీ మీ వాళ్ళు లక్కీ అని ఫీల్ అవ్వడం లేదు కదా? ప్లీజ్ ఝాన్సీ గారు, ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు అని వేరు చేసి మాట్లాడకండి. మనమంతా ఒక్కటే. ఏంటి మనమంతా ఒక్కటేనా? అదెలా? అదేంటండి ఏమీ తెలియనట్టు అలా అంటున్నారు? మా అన్నయ్య మీ అక్కని పెళ్లి చేసుకున్నాడు కదా, అంటే అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి వాళ్లకు, అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి వాళ్లకు బంధువులే అవుతారు కదా. అప్పుడు మీరు వేరు నేను వేరు కాదు కదా, మనం ఒకటే. నువ్వు నేను ఒకటే. ఇక చాలండి, చాలా కష్టపడ్డారు. చెప్పడానికి మీకు బాగున్నా మీ ఇంట్లో వాళ్ళకి బాగోదు కదా. సరే అండి, ఈ విషయం వదిలేయండి. ఇంతకీ ఎవరండి నాకు తెలియని మీ ఫ్రెండ్? ఏంటి? అదే మీ ఫ్రెండ్ ఎవరో డోనర్ తీసుకుని వస్తుందని చెప్పారు కదా, ఆ ఫ్రెండ్ ఎవరంటున్నాడు? ఓ, మీరు అడుగుతుంది తన గురించా? నేనెప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదా, నా ఫ్రెండ్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను అని. అవునవును, చెప్తూ ఉండేవారు. ఇంట్రడ్యూస్ చేయడం చాలాసార్లు మిస్ అయిందని అన్నారు. ఆ ఫ్రెండే ఈ ఫ్రెండ్. ఓ, మీ ఫ్రెండ్ ఎవరో గానీ చాలా మంచి వాళ్ళలా ఉన్నారండి. అసలు ఇన్ని రోజులు తనని ఎందుకు కలవలేదా అనిపిస్తుంది. ఝాన్సీ గారు, తనని వెంటనే చూడాలనిపిస్తుందండి. సరేనండి, ఇప్పుడే చూపిస్తాను. అయితే రండి. రండి, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పలేదు. మరి చూపిస్తానన్నారు కదా? అవును, తన ఫోటో చూపిస్తానని అన్నాను. ఓ అవునా? ఏ వద్దా? లేదు లేదు, చూపించండి. ఝాన్సీ ఫ్రెండ్ని కలిసి నా లవ్ విషయంలో కూడా తనని హెల్ప్ చేయమని అడగాలి. చూడండి. గౌతమ్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అంటే అమ్మా, ఝాన్సీతో మాట్లాడుతున్నాను. అదే ఈ టైంలో మాట్లాడడం ఏంటంటున్నా. ఇంకా ఇక్కడే ఉంటావే, వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఝాన్సీ, మరో డోనర్ దొరికాడని శుభవార్త చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
ప్రియాంక ఫోటో ఝాన్సీ ఫోన్లో ఉందేంటి? ఝాన్సీ, తన పేరు ప్రియాంక. తన ఫోటో నీ దగ్గర ఉందేంటి? ప్రియాంక మీకు తెలుసా మేడం? చెప్పండి మేడం. అంటే తెలీదు. ఎవరు తను? నా ఫ్రెండ్, అండ్ తను నా బెస్ట్ ఫ్రెండ్. అంటే డోనర్ని తీసుకొచ్చేది ఈ అమ్మాయేనా? అవును మేడం. ప్రియాంక డాక్టర్. తను చాలా మంచి అమ్మాయి. ఫ్రెండ్లీగా ఉంటుంది, మనసులో ఏమీ పెట్టుకోదు, గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మనం డల్గా ఉంటే తను నవ్విస్తుంది, తను డల్గా ఉన్నా కూడా తనే నవ్విస్తుంది. ఏంటమ్మా తన గురించి అంతలా చెప్తున్నావు? తిను అంత మంచి అమ్మాయి కాబట్టి. ఒంటరిగా ప్రయాణిస్తున్న నా జీవితంలోకి ఆ దేవుడే ప్రియాంకని నా ఫ్రెండ్గా పంపించాడని అనిపిస్తుంది. స్వీటీ విషయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను ప్రియాంక ఆదుకుంది. ప్రియాంక గౌతమ్ని ప్రేమిస్తుంది, గౌతమ్ ఝాన్సీని ప్రేమిస్తున్నాడు. అసలు ప్రియాంక ఝాన్సీలు ఫ్రెండ్స్ అని గౌతమ్కి తెలుసా? మనిద్దరి ప్రయత్నం ఒక్కటే, పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలని. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని నీకు తెలుసు కదా. ఝాన్సీ గారు, డోనర్ వచ్చారా? ఇద్దరి మధ్య మాటలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జడ్జిమెంట్ నేను అనుకున్నట్టే రావాలి. ఆ స్వీటీ హాస్పిటల్లో నుంచి అటు నుంచి అటే రాజయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. గణేష్ గారి రిపోర్ట్స్ స్వీటీ రిపోర్ట్స్ తో మ్యాచ్ అయ్యాయా?